హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సేల్స్ ఫోర్స్ తెలుగు విత్ రమేష్ని. ఈరోజు నేను ముందు చెప్పినట్టుగా లాస్ట్ వీడియోస్లో సేల్స్ ఫోర్స్ ఫ్లో గురించి నేనైతే ఒక కోర్స్ అయితే స్టార్ట్ చేస్తున్నా అని చెప్పాను కదా మీకు. అదే అండి ఈ కోర్స్ అంటే సేల్స్ ఫోర్స్. ఇది నవ్వే డేస్ సేల్స్ ఫోర్స్ ఫ్లో అంటే ఒక ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఇది ఆటో సేల్స్ ఫోర్స్ మీరు ఏదైనా అడ్మిన్ చేయాలన్నా లేదా డెవలప్మెంట్ చేస్తున్నా వర్క్ చేయాలనుకున్నా ఫ్లోస్ నేర్చుకోకపోయినా ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న సేల్స్ ఫోర్స్ టెక్నాలజీ ఏంటంటే ఫ్లోస్ అండి. ఈ కోర్సులో మనము సేల్స్ ఫోర్స్ బిగినర్ టు ప్రో దాకా ఒక యూస్ కేసెస్ని బిగినర్స్కి ఎన్ని యూస్ కేసెస్ అని నేనైతే కొన్ని యూస్ కేసెస్ని అయితే ప్రిపేర్ అయితే చేశానండి. ఇది ఒక షీట్ లాగా నేనైతే క్రియేట్ అయితే చేశాను. ఓకేనా, దీని యూస్ కేసెస్ని నేను ఒక్కొక్క యూస్ కేస్ ఒక్కొక్క వీడియో అయితే క్రియేట్ చేస్తున్నానండి. ఓకేనా, ఇది మన ఫస్ట్ యూస్ కేసెస్ అండి. మీ అందరికీ తెలుసు సేల్స్ ఫోర్స్ ఫ్లో అంటే ఇది ఒక ఆటోమేషన్ టూల్ అని. ఇక్కడ చూడండి, నేను 12 రియల్ వరల్డ్ యూస్ కేసెస్ని అయితే తీసుకున్నా. అడ్వాన్స్డ్ బిగినర్కి వచ్చి 1 to 4 యూస్ కేసెస్. దీంట్లో మనకి బిఫోర్ ఆఫ్టర్ స్క్రీన్ ఫ్లో షెడ్యూల్ ఫ్లో అని నేనైతే చేశానండి. ఇంకొక ఇంటర్మీడియట్ ఆటోస్ చేంజెస్ ఎలా చేయాలి, నో ఫ్లో బేసిక్స్, ఇవన్నీ మళ్ళీ అడ్వాన్స్డ్కి 4 అట్లా 4 యూస్ కేసెస్ని అయితే నేనైతే యూస్ అయితే చేశాను, అంటే ప్రిపేర్ అయితే చేశాను ఈ డాక్యుమెంట్లో. ఓకేనా, మీరు ఫ్లో టైప్స్ మీకైతే తెలుసుకోవాలనుకో, మీకు తెలుసు కదా, నేను లాస్ట్ వీడియోలో రికార్డ్ ట్రిగర్ ఫ్లో, బిఫోర్ ఆఫ్టర్ స్క్రీన్ ఫ్లో, షెడ్యూల్ ట్రిగర్ ఫ్లో, ఆటో లాంచర్ ఫ్లో, ప్లాట్ఫామ్ ఈవెంట్, ఇవన్నీ ఫ్లో ఆర్చిట్రేషన్, ఇవన్నీ మనమైతే మీకు కావాలంటే ఈ డాక్యుమెంట్ కావాలంటే కూడా నేనైతే షేర్ అయితే చేస్తానండి. ఓకేనా, మీరు కూడా, నేను ఇప్పుడే షేర్ చేయను, ఫుల్ వీడియోస్ నేను చేసినాక నేనైతే మీకు షేర్ చేస్తాను. ఓకేనా, మీకు ఆ ఫ్లోస్ మీరు నా వీడియోస్ అయితే అడ్మిన్ కాన్సెప్ట్స్ నేనైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను కదా. ఆబ్జెక్ట్స్ అంటే ఏంటి, ఫీల్డ్స్ అంటే ఏంటి, రిలేషన్షిప్స్ అంటే ఏంటి, బేసిక్స్, అకౌంట్, కాంటాక్ట్, ఆపర్చునిటీ, లీడు, ఇవి డేటా మోడల్ అండ్ డెవలపర్ ఆర్గ్ని ఒకటి క్రియేట్ చేసుకోవాలా, మీరు ఎలా క్రియేట్ చేయాలని నేను నా ఛానల్ అయితే చెక్ చేసి అయితే చూడండి, నేను చేశాను. దీనికి కోడింగ్ అయితే అవసరం లేదు. చూడండి, నౌ కోడింగ్ ఈస్ రిక్వైర్డ్ బిగినర్ టు ఇంటర్మీడియట్, అడ్వాన్స్ సెక్షన్, సమ్ ఇంటిగ్రేషన్ కాన్సెప్ట్స్కి కొన్ని కోడింగ్స్ అయితే అవసరం అవ్వాలి. ఓకేనా, సో మనకి లాస్ట్ వీడియోలో నేను కొంచెం ఫండమెంటల్గా ఒక్కొక్క రికార్డ్కి 3 యూస్ కేసెస్, బిఫోర్ సేవ్ అని కొన్ని అయితే చేశాను. సో సేమ్ విధంగా నేను కొన్ని అయితే పిక్ అయితే చేసుకున్నా, ఒక బిగినర్ లెవెల్కి ఎంతగా అడ్వాన్స్ లెవెల్కి మనం ఏం చేయాలి అనేది ఇక్కడ నేనైతే చేశానండి. ఓకేనా, ఫ్లోస్ మీకైతే తెలుసుకోవాలనుకుంటే చూడండి, ఇది మన యొక్క ఫస్ట్ యూస్ కేస్ ఏంటంటే ఆటో పాపులేట్ అకౌంట్ నేమ్ ఆన్ కాంటాక్ట్. అంటే ఆటో పాపులేట్ అకౌంట్ నేమ్ ఆన్ కాంటాక్ట్ అంటే ఇక్కడ చూడండి, మన సెనారియో ఏంటంటే వెన్ ఏ న్యూ కాంటాక్ట్ ఈస్ క్రియేటెడ్ ద డిస్క్రిప్షన్ ఫీల్డ్ షుడ్ ఆటో పాపులేటెడ్ విత్ ద వెల్కమ్ మెసేజ్ లైక్ వెల్కమ్ ఫస్ట్ నేమ్ యువర్ అకౌంట్ నేమ్ హ్యాస్ బీన్ క్రియేటెడ్. ఓకేనా, ఇది అండి సెనారియో. అంటే మనకి ఈ సేల్స్ ఫోర్స్ ఆర్గ్లో ఇక్కడ ఒక కాంటాక్ట్ అయితే క్రియేట్ చేసేటప్పుడు, మనం ఒక కాంటాక్ట్ క్రియేట్ చేసే టైంలో కొత్త కాంటాక్టు మనకి ఆటోమేటిక్గా మనకైతే అకౌంట్ నేమ్ అయితే ఇక్కడ మనకి డిస్క్రిప్షన్లో అప్డేట్ అయితే అవ్వాలి. ఓకేనా, అది ఎలా అప్డేట్ అవ్వాలో ఇక్కడ మనం చేస్తామండి. ఓకేనా, ఇదే అండి మన యూస్ కేసు. చూడండి, ఇక్కడ నేను ఆబ్జెక్టివ్ లెర్న్ హౌ టు లెర్న్ బిఫోర్ యాక్షన్, దీనికి మనమైతే చూసుకోవాలి. ఇక్కడ చూడండి, వెల్కమ్, ఇక్కడ మనము న్యూ కాంటాక్టు, ఇది కాంటాక్ట్ అనే ఆబ్జెక్టు, డిస్క్రిప్షన్ ఫీల్డ్, చూడండి డిస్క్రిప్షన్ ఫీల్డ్ కాంటాక్ట్లో ఉందా అని ఉంది. ఓకేనా, ఆటో పాపులేటెడ్ విత్ ఏ వెల్కమ్ మెసేజ్ లైక్ వెల్కమ్ ఫస్ట్ నేమ్ యువర్ అకౌంట్ హ్యాస్ బీన్ క్రియేటెడ్. ఓకేనా, అంటే మనము ఇక్కడ చూడండి, మన యూస్ కేస్ కొత్తగా కాంటాక్ట్ క్రియేట్ చేసేటప్పుడు నాకు ఆటోమేటిక్గా డిస్క్రిప్షన్ యువర్ కాంటాక్ట్ అని అప్డేట్ అవ్వాలి. అంటే ఇప్పుడు మనకి ఇది కాబట్టి సేమ్ ఒకే కాంటాక్ట్లో చేస్తున్నాం కాబట్టి, నేను లాస్ట్ వీడియోస్లో కూడా మీకైతే చెప్పాను ఎక్కడ వెళ్ళి చూడాలంటే సెటప్కి వెళ్దాం. ఓకేనా, సెటప్లో వెళ్ళి ఇక్కడ మనకి ఫ్లోస్ అయితే వస్తుందండి. చూడండి, గో టు సెటప్ ఫ్లోస్, నేను ఇక్కడ స్టెప్స్ కూడా ఇచ్చుంటాను మీకు, ఎలా ఏ విధంగా వెళ్ళి క్లిక్ చేసుకోవాలో మీరు ఒకసారి కావాలంటే కూడా మీరు ట్రై చేయండి. ఓకేనా, చూసి ట్రై చేయడంలో పెద్ద ఏం అవసరం లేదు, చేయొచ్చండి, ప్రాబ్లం ఏం లేదు. ఎందుకంటే నేర్చుకునే టైంలో మనమైతే కొంచెం ఎక్కడ టూల్స్ ఎక్కడెక్కడ వాడాలి అవన్నీ నేర్చుకుంటే మనకి చాలు. చూడండి, నేను సెటప్కి వెళ్ళాను, ఇక్కడ ఫ్లో అని సెర్చ్ చేశాను, ఇక్కడ ఫ్లోస్ అని ఉంది, క్లిక్ చేశాను, ఇక్కడ న్యూ ఫ్లో క్లిక్ చేస్తే మనకైతే న్యూ ఫ్లోస్ అనే ఆప్షన్స్ అయితే మనకైతే వస్తుంది. ఓకేనా, చూడండి, ఇక్కడ
సెలెక్ట్ రికార్డ్ ట్రిగర్ ఫ్లో, ఎందుకంటే మనము ఫీల్డ్ అయితే అప్డేట్ చేస్తున్నాం. ఓకేనా, అందుకే మనం అయితే రికార్డ్ ట్రిగర్ ఫ్లో అని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఏదైనా సెనారియో మనకి ఇస్తే మనం ఎలా ఫైండ్ చేయాలి, ఏ ఆబ్జెక్ట్, ఏం ట్రిగరు, ట్రిగరింగ్ పాయింట్ ఏంది, ఆబ్జెక్ట్ ఏంది, కాంటాక్ట్. ఇక్కడ ట్రిగరింగ్ ఏంది, క్రియేటెడ్ అంటే క్రియేట్ చేసే టైంలో. ఓకేనా, చూడండి ఇక్కడ మనకి రికార్డ్ ట్రిగర్ ఫ్లో చాలా నేను చెప్పినట్టుంది. ఇక్కడ రికార్డ్ ట్రిగర్ ఫ్లో సెలెక్ట్ చేసుకుందాం. మన డిస్క్రిప్షన్ ఫీల్డ్ చూడండి, మనకి అప్పుడే తెలియాలి. చూడండి, ఆబ్జెక్ట్ ఏంది, కాంటాక్ట్ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. మనకేంది, క్రియేటెడ్, ఓన్లీ క్రియేషన్ టైంలో. ఇక్కడ మనకి చాలా 3-4 ఆప్షన్స్ ఉంటాయి, క్రియేటెడ్, అప్డేటెడ్, క్రియేటెడ్ ఆర్ అప్డేట్ బోత్ టైము, లేదంటే డిలీటెడ్. సో మనకి ఓన్లీ ఇక్కడ క్రియేటెడ్ టైంలో. మనకి ఏదైనా కండిషన్స్ ఏమన్నా ఉన్నాయి, ఆటో పాపులేటెడ్ విత్ డిస్క్రిప్షన్ మెసేజ్ లైక్. ఇక్కడ మనం ఇప్పుడు ప్రజెంట్ ఏం కండిషన్లో నన్ను పెడదాం. ఇక్కడ మెయిన్ అండి, ఇక్కడ మనము అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఇక్కడ మనము కాంటాక్ట్ కీస్ క్రియేటెడ్, డిస్క్రిప్షన్ ఫీల్డ్ షుడ్ బి ఆటో పాపులేటెడ్ విత్ ఏ వెల్కమ్ మెసేజ్. అంటే ఇక్కడ మనకి ఈ కాంటాక్ట్లో ఈ కాంటాక్ట్ రికార్డ్ పేజ్ సేమ్ ఫీల్డ్, మనకి కొత్తగా సేమ్ ఫీల్డ్. ఇప్పుడు నేను లాస్ట్ వీడియోస్లో కూడా మీకు చెప్పినట్టు అంటే సేమ్ ఇంకొక, ఇప్పుడు కొత్తగా కాంటాక్ట్ క్రియేట్ చేసేటప్పుడు ఇంకొక రిలేటెడ్ ఏదైనా అప్డేట్ అవ్వాలంటే అప్పుడు మనము రిలేటెడ్ యాక్షన్ చూడండి, మీరు బాగా చదవండి. అప్డేటెడ్ ఎనీ రికార్డ్ పెర్ఫార్మ్ యాక్షన్స్ లైక్ సెండ్ ఈమెయిల్ దిస్, ఇంకా ఇవన్నీ మీరు ఏమన్నా ఆఫ్టర్ అంటే రికార్డు మనకి సేల్స్ ఫోర్స్లో ఆర్డర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ అని కొన్ని ఉంటాయండి, దాన్ని మనమైతే పాటించాలి. ఓకేనా, ఇంటర్వ్యూ క్వశ్చన్లో కూడా అడుగుతారండి. ఓకేనా, సో మనకి ట్రిగరింగ్ ఏంటంటే కాంటాక్ట్స్ ఏం ఆబ్జెక్టు సేమ్ ఫీల్డ్ ట్రిగర్ అవ్వాలి కాబట్టి ఫాస్ట్ ఫీల్డ్ని చూస్ చేసుకుందాం. ఓకేనా, బిఫోర్ సేవ్ ద రికార్డ్ అంటే సేవ్ చేసేటప్పుడు మనకి అప్డేట్ అయిపోవాలి. సో ఇదైతే కలెక్ట్ చేసుకోండి. చూడండి, యాసిన్క్రోనస్ పాత్ కూడా నేనైతే చెప్తాను, ఒక యూస్ కేస్ని యూజ్ చేసుకొని. ఓకే, సెలెక్ట్ చేసుకుందామా. ఇప్పుడు మనకి కొత్తగా కాంటాక్ట్ క్రియేట్ చేసేటప్పుడు చూడండి, మనం కండిషన్ ఏమీ లేదు, ఫాస్ట్ ఫీల్డ్ మనకి అప్డేట్ అవ్వాలి. మీరు డైరెక్ట్గా మనం ఏం చేయాలి, అసైన్మెంట్ కూడా తీసుకోవచ్చు, లేదంటే అప్డేటెడ్ అంటే రిలేటెడ్ ట్రిగరింగ్ అప్డేట్ కూడా చేసుకోవచ్చు. నేనైతే అసైన్మెంట్ అయితే అసైన్ చేద్దాం వాల్యూ. ఓకేనా, చూడండి అసైన్మెంట్ ఉంది, చూడండి యాడ్ అసైన్మెంట్ ఎలిమెంట్, అప్డేట్ డిస్క్రిప్షన్ ఫీల్డ్. మీ లేబుల్ అయితే ఇవ్వచ్చు డిస్క్రిప్షన్ ఫీల్డ్, నేను యూస్ కేస్కి తగినట్టయితే ఇస్తున్నా. ఇక్కడ చూడండి, మనం ఇక్కడికి వెళ్ళినామంటే కాంటాక్ట్ అంటే రికార్డ్ కాబట్టి రికార్డ్కి ట్రిగరింగ్ డిస్క్రిప్షన్ అని టైప్ చేయండి. కాంటాక్ట్ చూడండి, కాంటాక్ట్ డిస్క్రిప్షను చూడండి, ఏపీఐ నేమ్ డిస్క్రిప్షన్. ఓకే, సెలెక్ట్ చేసుకుందాం. ఈక్వల్స్ మనం ఇక్కడ వాల్యూ ఏంగా రావాలి, మనకి వెల్కమ్ ప్లస్ రికార్డ్ ఫస్ట్ నేమ్ ప్లస్ యువర్ అకౌంట్ హ్యాస్ బిన్ క్రియేటెడ్. దానికి మనం డైరెక్ట్గా మనం ఇక్కడ చేయలేము. దానికి ఏం చేయాలి, మనము ఒక రిసోర్స్ని యాడ్ చేసుకుందాం. ఒక వేరియబుల్ని యాడ్ చేసుకుందాం. ఓకేనా, డిస్క్రిప్షన్ ఫీల్డ్ అని యాడ్ చేస్తాను. ఫీల్డ్ అని నేను జస్ట్ ఫీల్డ్ చేసుకున్నా. ఇక్కడ టెక్స్ట్ అయితే చూస్ చేసుకుంటా. అనండి ఒక్క నిమిషం, టెక్స్టే కదా. ఓకే, డిస్క్రిప్షన్ వద్దు, నేను ఇక్కడ కాన్స్ట్ చూసుకుంటా. టెక్స్ట్ టెంప్లేటు, సెట్ కాంటాక్ట్ డిస్క్రిప్షన్. ఇక్కడ మనము వేరియబుల్ వద్దు, నేను ఇక్కడ కాన్స్ట్లో చూస్ చేసుకుంటా. డిస్క్రిప్షన్ ఫీల్డ్ ఇస్తా, టెక్స్ట్ అయితే ఇస్తా. ఓకే, ఒక నిమిషం. ఓకే, టెక్స్ట్ టెంప్లెట్ తీసుకున్నాం, ఎందుకంటే టెక్స్ట్ టెంప్లెట్లో మనకి ఎక్కడ అప్డేట్ అవుతుంది. సారీ, డిస్క్రిప్షన్ ఫీల్డ్ తీసుకుందాం. ఇక్కడ మనకి ఏం రావాలి, ది కాంటాక్ట్ డిస్క్రిప్షన్ ఏం విధంగా సెట్ అవ్వాలి, వెల్కమ్. ఇక్కడ వెల్కమ్ ఇలా రాయండి, వెల్కమ్ కమా ప్లస్ మనకి ఏం కావాలి, ఇక్కడ ప్లస్ మనకి రికార్డ్ ఫస్ట్ నేమ్. ఇక్కడ వెళ్ళినారంటే రికార్డ్ యొక్క ఫస్ట్ నేమ్ అయితే చూస్ చేసుకుందాం. రికార్డ్ ఫస్ట్ నేమ్ ప్లస్ మనకి మనకి డబుల్ కాలంలో యువర్ కాంటాక్ట్
యువర్ అకౌంట్ హ్యాస్ బిన్ క్రియేటెడ్ ఓకేనా. హ్యాస్ బిన్ క్రియేటెడ్ డాట్ అంతే. ఇక్కడ మనము సేవ్ చేసుకుందాం. ఓకేనా, అసైన్ అయితే చేసుకుందామా. యాడ్ అసైన్మెంట్, స్టార్ట్ ఎండ్ సేవ్. ఓకే, సేవ్ చేసుకుందాం. ఫ్లో నేమ్ని అయితే ఇద్దాము, అప్డేట్ కాంటాక్ట్ డిస్క్రిప్షన్, update contact description field using record triggered flow RF అని ఇస్తాం. ఇక్కడ చూద్దాం, మన ఫ్లో అయితే సెట్ అయింది. మనము బిఫోర్ యాక్టివేషన్ చేస్తే ఒకసారి డీబగ్ అయితే చేసుకుందాం. కొత్తగా కాంటాక్ట్ లుక్అప్ కాంటాక్ట్ అని ఇద్దాం. జస్ట్ ఏమవుతుందో చూద్దాం. కంప్లీట్ అయింది. సో మనకి యాక్టివేషన్ అయితే చేద్దాం. యాక్టివేషన్ అయితే అయ్యింది. ఇప్పుడు ఒక కాంటాక్ట్ని అయితే ఒకసారి రీఫ్రెష్ చేసుకుని మనమైతే మనం యూస్ చేసుకున్న ఒక యూస్ కేస్, కొత్తగా కాంటాక్ట్, ఫస్ట్ నేమ్, డిస్క్రిప్షన్ అని ఇస్తా. ఊరికే ఇస్తున్నా, డిస్క్రిప్షన్ కాంటాక్ట్ అని ఇస్తా. ఫస్ట్ లాస్ట్ నేము ఇంకంతే. సేవ్ చేసి చూద్దాం. అప్డేట్ అవ్వాలి ఆటోమేటిక్గా. ఫీల్డ్ డిస్క్రిప్షన్ ఫీల్డ్ చూడండి, పీ ట్యాగ్ వెల్కమ్ డిస్క్రిప్షన్ యువర్ అకౌంట్. ఇక్కడ మనము ఆ వేరియబుల్లో మనం ఇక్కడ మార్చుకోవచ్చు. ఇక్కడ ప్లెయిన్ టెక్స్ట్ అని ఇద్దాం. ప్లెయిన్ టెక్స్ట్ ఇచ్చేసి దీన్ని రిమూవ్ చేసేద్దాం. సేవ్ నీ వర్షన్. మీరు ఏదైనా అప్డేట్ చేయాలి, ఏమైనా చేయాలన్నా ఇంకొక వర్షన్ అయితే క్రియేట్ చేసి మళ్ళీ యాక్టివేషన్ అయితే చేయాలి. ఓకేనా, మళ్ళీ ఇంకొకసారి ట్రెస్ట్ చేద్దాం. నేను అప్పుడే రిచ్ టెక్స్ట్ చేసిన, అందువల్ల అది అట్లా వచ్చింది. ఓకేనా, జస్ట్ ఒకసారి టెస్ట్ డిస్క్రిప్షన్ అని ఇస్తా. డిస్క్రిప్షన్ అని ఇస్తా. చూద్దాం, సేవ్ చేద్దాం ఎట్లా వస్తుంది. మనం చేయాల్సిన అవుట్పుట్ చూడండి, వెల్కమ్ టెస్ట్. చూడండి, టెస్ట్ అంటే ఫస్ట్ నేమ్, మనం టెస్ట్ క్రియేట్ చేస్తాం కదా, టెస్ట్ ప్లస్. ఓకే, ఇక్కడ ప్లస్ మనం రిమూవ్ కూడా చేయొచ్చు. నేను ఇక్కడ ప్లస్ చేశాను కాబట్టి అది వచ్చింది. ఓకే, దాన్ని రిమూవ్ చేస్తే మనకి నెక్స్ట్ దీంట్లో అయితే కరెక్ట్గా అయితే వస్తుంది. ఈ విధంగా మనమైతే డీబగ్గింగ్ చేసుకోవచ్చు అండి. డీబగ్గింగ్ కూడా ఇట్లనే చూడండి. ఇక్కడ మీరు దీన్ని అయితే రిమూవ్ చేసేయండి. మీకు ఇది నేను అపెక్స్లో నార్మల్గా చేసేటప్పుడు ఇట్లా చేస్తాను, అందువల్ల ఇట్లా వచ్చింది. సో ఓకే, నో ప్రాబ్లం. చూడండి మనకి ఎట్లా వచ్చింది, అది విత్ కామాతో కూడా వచ్చింది అది. సో మనమైతే కామాని అయితే రిమూవ్ చేసేద్దాం. మనకి కామాలు అవసరం లేదైతే. ఇప్పుడు మనకి ఫార్మేట్ తెలిసిపోయింది ఎలా రావాలి ఏమని. సో మనకి ఇంకా స్పేసెస్ అన్నీ తీసేద్దాం. ఇది కూడా అవసరం లేదు. ఇవన్నీ అపెక్స్లో ఇట్లా చేస్తామండి. సో కోడింగ్ టైంలో అప్పుడు నేను మేనేజ్ చేస్తున్నా. సో ఓకే, నో ప్రాబ్లం. చూడండి, ఫైనల్ టెస్ట్ అయితే చేద్దాం ఇంకొకసారి. ఇంకొక కాంటాక్ట్ మనకి తగిన అవుట్పుట్, అంటే మనకి ఫైనల్ అవుట్పుట్ మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నది ఫైనల్ కాంటాక్ట్ అని క్రియేట్ చేస్తాను. ఫైనల్ కాంటాక్ట్ జస్ట్ ఫైనల్ కాంటాక్ట్ ఇస్తా, సేవ్ చేస్తాను. ఇప్పుడు మన అవుట్పుట్ చూడండి, ఫైనల్ యువర్ అకౌంట్ హ్యాస్ బిన్ క్రియేటెడ్. ఓకే, మన యూస్ కేస్ అదే అండి. ఓకేనా, చూడండి వెల్కమ్ ఆటోమేటిక్లీ. ఇక్కడ ఫాస్ట్ ఫీల్డ్ చూడండి, టెక్స్ట్ ఫార్ములా లేదంటే కన్కాంటినేషన్ యూజింగ్ అసైన్మెంట్,
నో డిఎం చూడండి ఇక్కడ టెక్స్ట్ ఫార్ములాస్. నేనైతే టెక్స్ట్ టెంప్లేట్ తీసుకున్నా ఇక్కడ. మనం ఇక్కడ వేరియబుల్ తీసుకున్న న్యూ రిజర్వ్ తీసుకుని ఇక్కడ చూడండి ఫార్ములాస్ ఇక్కడ కానీ ఏమైనా చేసుకో. దీంట్లో కూడా మనమైతే యూజ్ చేస్తాం. టెక్స్ట్ టెంప్లేట్ అయితే యూజ్ చేస్తాం. సో ఇదండి మన ఫస్ట్ యూజ్ కేసు. ఇక్కడైతే చూడండి ప్రో టిప్ ఇవన్నీ మనకైతే ఉంటుంది. నెక్స్ట్ యూజ్ కేసు మనమైతే సెండ్ ఈమెయిల్ 1 కేసెస్ క్రియేటెడ్ అని చూద్దామండి. ఓకేనా? లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి నా ఛానల్కి ఏమన్నా కొత్తగా చూస్తున్నైతే. ఇలాంటి మరెన్నో సేల్స్ ఫోర్స్ రిలేటెడ్ వీడియోస్ కోసం మిస్ కాకుండా ఉండాలనుకుంటే మీరు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నోటిఫికేషన్ అయితే ఆల్లో అయితే పెట్టుకోండి. నేను మీ సేల్స్ ఫోర్స్ తెలుగు విత్ రమేష్.